హలో గైస్, వెల్కమ్ టు MassCoders. మనం ఈరోజు అయితే ఈ అబౌట్ సెక్షన్, ఈ వాట్ వీ డూ సెక్షన్ ఏదైతే ఉందో దీన్ని అయితే బిల్డ్ చేసి చూద్దాం అనమాట. సో దీన్ని అయితే బిల్డ్ చేద్దాం. సో VS కోడ్లోకి అయితే వచ్చేస్తున్నా. సో బాడీ సెక్షన్తో కూడా పని అయిపోయింది కాబట్టి కూల్, దట్స్ డన్. నేను ఒక డివ్ అని అయితే క్రియేట్ చేసేసి దాని తర్వాత ఇక్కడ వాట్ వీ డూ సెక్షన్, వాట్ వీ డూ, అదే కదా పేరు. ఓ అబౌట్ అస్ ఉందా, కూల్, ఏదైనా పర్లేదు. అబౌట్ అస్ అనేది పెడదాం. అబౌట్ అస్ అని అయితే పెడుతున్నా. ఇందులోపల ఫస్ట్ వీ హ్యావ్ కంటైనర్. గుర్తుపెట్టుకోండి, ఇదైతే ఫిక్స్ అనమాట. బూట్స్ట్రాప్లో మనం కోడ్ చేసేదాం. కంటైనర్ ఉంటుంది, దాని లోపల రో ఉంటుంది, దాని లోపల వీ హ్యావ్ కాలమ్స్ కదా. వీ హ్యావ్ రో ఇన్సైడ్ దిస్ అగైన్, క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు రో. దాని తర్వాత ఇందులోపల వీ హ్యావ్ కాలమ్స్, క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు కాల్ 12 బై డిఫాల్ట్. అదే తీసుకుంటే లైక్ కాల్ 12 అయితే ఇద్దాం. దాని తర్వాత ఇందులోపల నేను ఒక హెడ్డింగ్ ట్యాగ్, దాని తర్వాత ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ని ఇంక్లూడ్ చేస్తున్నా. సో H1 ఇక్కడ అబౌట్, దాని తర్వాత అజ్ అని అయితే రాయాలి. సో యాక్చువల్లీ ఈ అజ్ వచ్చేసి నాకు గ్రీనిష్ కలర్లో కనపడాలి కాబట్టి ఇక్కడ యాక్చువల్లీ ఒక స్పాన్ ఎలిమెంట్ని అయితే నేను ఆల్రెడీ వాడుకున్నాను ఇంతకుముందు. సో జస్ట్ లైక్ కాపీ దిస్, దీన్ని మూసి పెట్టేసి ఇక్కడికి వచ్చేసి దీన్ని పేస్ట్ చేసేసి ఇక్కడ నిహార్ అని తుడిపేసి అజ్ అని రాస్తున్నా. ఓకే, సేవ్ దిస్, చూద్దాం వచ్చి. ఓకే, ఇక్కడ అబౌట్ అస్ ఇదైతే యాక్చువల్లీ మనకు వాట్, ఇదైతే బ్లాక్ కలర్లో ఉంది, ఇదైతే నాకు గ్రీన్ కలర్లో ఉంది. అండ్ దెన్ దాని తర్వాత ఈ ఇమేజ్ అనేది మనకు ఇంతే ఆక్యుపై అవుతుంది. ఇక్కడ కింద అయితే వైట్లో కనిపిస్తుంది. సో దిస్ వి షుడ్ ఫిగర్ ఇట్ అవుట్. ఇక్కడ వచ్చేస్తే నేను ఇక్కడ హైట్ అనేది తీసేస్తున్నాను. అయిపోయింది. ఇక్కడ వాట్, ఇక్కడ నాకు బ్లాక్ అండ్ గ్రీన్ థీమ్లో ఉంది. సో ఇట్స్ లైక్ ఐ షుడ్ చేంజ్ దిస్ నౌ. వాట్ ఐ షుడ్ డూ వచ్చేసి ఇక్కడ హెడింగ్ ట్యాగ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇందుకు క్లాస్ నేను వాట్ H1 అయితే ఇస్తున్నా, క్లాస్ నేమ్. దాని తర్వాత సేవ్ చేసేసి స్టైల్ డాట్ CSSలోకి వచ్చేసి వాట్ H1. ఇక్కడ నేను కలర్ బై డిఫాల్ట్ వైటే ఉంటుంది. సో దట్స్ వర్కింగ్ ఫైన్. దాని తర్వాత టెక్స్ట్ అలైన్ మనకు సెంటర్లకు అయితే వచ్చేసింది. దాని తర్వాత ఫాంట్ని మనం మార్చాలి. ఫాంట్ ఎలా మార్చాలి, ఏ ఫాంటో నాకు తెలీదు. దీనిపైన మనం ఇన్స్పెక్ట్ చేస్తే కనిపిస్తుంది అనమాట మనకు ఫాంట్ ఏదో. DM Sans అంట ఫాంట్. ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేద్దాం, అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి. జస్ట్ కాపీ దిస్ వచ్చేసి ఎక్కడ రాది, పేస్ట్ చేసేసి వచ్చి వెబ్సైట్లో చూస్తున్నా. ఫాంట్ నాకు మారిపోయింది. ఫాంట్ సైజ్ని పెంచాలి నేను ఇప్పుడు. ఫాంట్ సైజ్ని ఒక 30 పిక్సెల్స్ పెడుతున్నా భయ్యా. మరి చిన్నది 50 పిక్సెల్స్ పెట్టు. కూల్, పెద్దగా కనిపిస్తుంది. దాని తర్వాత పారాగ్రాఫ్ని అయితే నేను డిజైన్ చేయాలి కాబట్టి హెడ్డింగ్ పంచాయతీ అయితే అయిపోయింది. లోపల పారాగ్రాఫ్, ఇందులోపల టెక్స్ట్ ఏంటిదిరా అంటే దీన్నే వచ్చి కాపీ పేస్ట్ చేయడం అంతే. ఇక్కడ వెబ్సైట్లో ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని కాపీ పేస్ట్ చేయడమే. దీనైతే నేను లైక్ నోట్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి కూడా మేము యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ పేస్టెడ్ దిస్, దాని తర్వాత సేవ్ చేస్తున్నా. వచ్చి చూస్తే అదైతే ఉంది కానీ నల్లగా బొగ్గు కలర్లో ఉంది. మారుద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫాంట్ ఏంటిదో చూద్దాం. ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే నాకు ఫాంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మాంటెసెరాట్ అంట దీని పేరు. సో ఐ షుడ్ కాపీ దిస్. I'm copying this, coming over here CSSలోకి వచ్చేసి అక్కడ వాట్ P అని అయితే రాసేసి కలర్ వైటే, కలర్ ఈజ్ వైట్. దాని తర్వాత ఫాంట్ ఫ్యామిలీ దీన్ని కదా పేస్ట్ చేసింది, మాంటెసెరాట్. దాని తర్వాత అంతే, వచ్చి చూద్దాం ఏంద్రా ఇది. ఓకే, అబౌట్ P అని రాయలే నేను ఇక్కడ. క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు అబౌట్ P అంట, వాట్ P కదా. ఓకే, వాట్ P. ఓకే, మనకు వైట్ అయితే అప్లై అయిపోయింది. ఫాంట్ సైజ్ని అయితే కొద్దిగా పెంచాలన్నమాట. ఫాంట్ సైజ్ ఈజ్ హౌ మచ్, 18 పిక్సెల్స్ మేబీ. దట్స్ ఇట్. పేస్ట్ చేస్తే ఓకే, ఏంటిది అది ఇంకొంచెం పెంచాలా. ఓకే, ఇంకొంచెం పెంచాలి. ఓకే, మేబీ ఒక 25 పిక్సెల్స్ చేద్దాం దీన్ని. ఓకే, 25 పిక్సెల్ చేసాం. ఓకే, ఇట్స్ వర్కింగ్ ఫైన్. దాని తర్వాత దీన్ని నేను టెక్స్ట్ అలైన్ సెంటర్లకు తేవాలి. ప్యాడింగ్ ఇవ్వాలి భయ, అటుపక్క ఇటుపక్క.
సో ప్యాడింగ్ లెఫ్ట్ ఈజ్ సమ్ 250 pixels అండ్ దెన్ ప్యాడింగ్ రైట్ ఈజ్ సమ్ 250 pixels. చూద్దాం ఎలా కనిపిస్తుంది. చాలా ఎక్కువ గ్యాప్ వచ్చేసింది అనుకుంటా. 200 సరిపోద్దేమో. ఇంకా తగ్గిద్దాం. 150 షుడ్ బీ ఫైన్. 150 తగ్గించేస్తాం. నౌ ఇట్స్ లుకింగ్ వెరీ గ్రేట్. సో వాట్ ఐల్ డూ ఈజ్, ఇంకా అలానే కనిపిస్తుంది ఆల్మోస్ట్. ఎస్ అలానే కనిపిస్తుంది, బట్ ప్యాడింగ్ అయితే ఎక్కువ ఇచ్చేసాం అనుకుంటా. సో 100 చాలు. దిస్ షుడ్ లుక్ సేమ్. యా ఇట్స్ ఆల్మోస్ట్ లుకింగ్ సేమ్. దాని తర్వాత దీన్నే కాపీ పేస్ట్ చేసుకుంటే అయిపోద్ది కదా. HTMLకి అయితే వచ్చేస్తున్నా. ఇక్కడ అబౌట్ అస్ అనేది ఏదైతే ఉందో ఈ పర్టికులర్ కంటైనర్ని నేను కాపీ చేసి ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ అబౌట్ అస్ బదులు వాట్ వి డూ అని పెట్టుకుందాం అంతే. వచ్చి వెబ్సైట్లో చూస్తే ఓకే అబౌట్ అస్ 2 కనిపిస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ మాడిఫై చేస్తే అయిపోద్ది కదా మనకు. ఇక్కడ అబౌట్ బదులు నాకు వాట్ అని రావాలి, వాట్ వి అని రావాలి. దాని తర్వాత గ్రీన్ కలర్లో నాకు డూ అని ఉండాలి. దాని తర్వాత క్వశ్చన్ మార్క్ అనేది నాకు మళ్ళీ వైట్లోనే కనిపించాలి. దాని తర్వాత టెక్స్ట్ అయితే ఆల్టర్ చేద్దాం. సో దీన్ని నేను కాపీ చేస్తాను. ఇందులో నోట్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. కూల్. ఇక్కడైతే నేను దాన్ని పేస్ట్ చేస్తున్నా భయ్యా. ఓకే సేవ్ చేసా. వచ్చి చూద్దాం వెబ్సైట్లో. ఇట్స్ వర్కింగ్ వెరీ 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 మచ్ ఫైన్. దాని తర్వాత ఇక్కడికి ఏంటిది అది కొద్దిగా గ్యాప్ అయితే తీసుకొద్దాం అనమాట. సో గ్యాప్ తీసుకోవడానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మార్జిన్. ఇక్కడ వాట్ వి డూ దగ్గర నేను M5 అని అయితే ఇచ్చాను అనుకోండి. ఇక్కడ చూడండి నాకు కొద్దిగా స్పేస్ అయితే వచ్చేసింది. మేబీ ఇక్కడ నేను M1 అని ఇచ్చాను అనుకోండి, స్పేస్ అయితే కొద్దిగా తగ్గింది. సో ఐఎమ్ గివింగ్ M5. M అంటే మార్జిన్ అనమాట దాని మీనింగ్. అది M అంటే ఏంటి, M5 అంటే ఏంటిది బై ఇట్స్ లైక్ బూట్స్ట్రాప్ ఇన్బిల్ట్ క్లాస్ నేమ్స్ అనమాట. సో వాటి గురించి ఇన్డెప్త్ అయితే కావాలంటే మీరు బూట్స్ట్రాప్ డాక్యుమెంటేషన్ తెలుసు కదా, getbootstrap.com అని సర్చ్ చేస్తే మీకు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఇందులో మొత్తం నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింటారు భయ్య. సో నేను దీని గురించి అయితే నోట్స్లో కూడా ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో యూ కెన్ రెఫర్ ఇట్ ఫ్రమ్ దేర్ యాజ్ వెల్. సో స్పెషల్ మీనింగ్స్ ఉంటాయన్నమాట మనకు కొన్ని క్లాస్ నేమ్స్కు. దాని తర్వాత సో M అంటే మార్జిన్. సో ఎస్ దట్స్ ఇట్. M అంటే మార్జిన్. అండ్ దాని తర్వాత అబౌట్ అస్ వాట్ వి డూ సెక్షన్ అయితే పక్కాగా అయితే బిల్డ్ చేసాం. దాని తర్వాత వీఆర్ లెఫ్ట్ విత్ దిస్ పర్టికులర్ పార్ట్. ఏంటిది, కోర్సెస్ ఆఫర్డ్ సెక్షన్ అండ్ దెన్ వర్క్ షాప్స్ కాంటాక్టర్స్ సెక్షన్. సో వీటిని అయితే మనం నెక్స్ట్ సెషన్లో అయితే చూద్దాం భయ్య. సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ గైస్. నెక్స్ట్ సెషన్లో అయితే కలుద్దాం. నోట్స్ అండ్ రీల్స్ అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో మేక్ షూర్ యూ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ దేర్.